హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. పాలు పంచదార లేకుండా ఎముకల బలంతో పాటు ఒంటికి చలువ చేసే పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ హాఫ్ కప్పు రాగుల్ని తీసుకుని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన రాగుల్ని కడాయిలో వేసుకుని హాఫ్ కప్పు రాగులకి 8 కప్పులు వాటర్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఈ రాగులు కుక్ అయ్యేలోపు పాయసంలోకి మనం సగ్గుబియ్యాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 అవర్ ముందు నానబెట్టుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యం ప్యాన్లో వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ తాటి బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తాటి బెల్లంతో ప్రిపేర్ చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే కనుక నార్మల్ బెల్లంతో కానీ షుగర్తో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ కప్పు తాటి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని మంచిగా మెల్ట్ అవనివ్వాలి. మన రాగులు కూడా ఈ విధంగా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక దీంట్లో కొద్దిగా పాలు కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నా రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.